సోమవారం ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ దగ్గర కారులో బాంబు పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు, 20 మందికి గాయపడ్డారు. వాస్తవానికి ఘటనకు పాల్పడింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు. వాస్తవానికి ఘటన కంటే ముందు భారత పోలీసులు ఉగ్రవాదుల మాడ్యూల్ గుర్తించారు. దీన్ని ఛేదించే క్రమంలో పోలీసులు అనేక మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు, వారిని విచారిస్తున్నారు కూడా. ఈలోగానే ఢిల్లీ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత మన దేశ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో కారులో బాంబు పేలుడు చోటు చేసుకున్న తర్వాత మన దేశ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు మొదలు పెడితే దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. ఉగ్రవాదులు కేవలం ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు మాత్రమే కాకుండా అంతకు మించి దారుణాలకు పాల్పడేందుకు రూపకల్పన చేశారని తెలుస్తోంది. బాబ్రీ మసీదు కూల్చివేసిన డిసెంబర్ 6న ఢిల్లీలో వరుసగా బాంబు పేలుళ్లు జరపాలని వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు ప్లాన్ రూపొందించని తెలుస్తోంది. ఏకంగా 6 దశల్లో దాడులు నిర్వహించడానికి 32 కార్లు సిద్ధంగా ఉంచినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల దర్యాప్తులో ఉగ్రవాదులు చెప్పినట్టు తెలుస్తోంది. ఎర్రకోట సమీపంలో ఒక కారులో భీకరమైన పేలుడు సంభవించింది. అయితే ఈ కారు మాత్రమే కాకుండా మారుతి సుజుకి బ్రిజా, స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి కార్లను తమ కుట్రకు వాడుకునే విధంగా రూపకల్పన చేసినట్టు ఉగ్రవాదులు చెప్పారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో హ్యుండై i10 కారు పేలిపోయింది. ఈ కారును డాక్టర్ నబీ తోలాడు. ఈ కారు హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో లభ్యమైంది. దీంతో ఉగ్రవాదులు ప్లాన్ ఒక్కసారిగా బెడిసికొట్టింది. ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుళ్ల కారులో నబీ DNA లభ్యం కావడం, అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉమర్ కారు ప్రత్యక్షమవడం, దీంతో దర్యాప్తు సంస్థలు యూనివర్సిటీపై దృష్టి పెట్టాయి. ఉగ్రవాదులు ఈ విశ్వవిద్యాలయాన్ని తమ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.